హైదరాబాద్ గోషమహల్ ప్రాంతంలో నాలా రోడ్డు మరోసారి కుంగింది. చాక్నవాడి దగ్గర ప్రధాన రహదారిపై ఈ ఘటన జరిగింది. అదే సమయంలో ఆ రూట్లో వెళ్తున్న పలు వాహనాలు నాలాలో ఇరుక్కుపోయాయి. వాటిలో కారు, ఆటో, ట్రాక్టర్ ఉన్నాయి. ఇప్పటికే 4 సార్లు ఈ నాలా రోడ్డు కుంగింది. ప్రధాన రోడ్డు కావడంతో ట్రాఫిక్ జామ్తో వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పదే పదే నాలా కుంగడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరంలో ఉన్నటువంటి నాలాలు నరకానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నాయి. ఎప్పుడు ఏ నాలా రోడ్డు ఎక్కడ ఎలా కుంగుతుందో తెలియక నగరవాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. నాలాలు రోడ్లు కుంగినప్పుడు అధికారులు వచ్చి వాటికి పై పూతలు పూస్తున్నారు తప్ప సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అడుగులు వేయడం లేదు. దీంతో నాలాల రోడ్డు కుంగుబాటు నిత్యకృత్యంగా మారింది. నాలాలను పునరుద్ధరించాలని జీహెచ్ఎంసీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎన్నో ఏండ్ల క్రితం నిర్మించిన నాలాలు కావడంతో ఎక్కువగా కుంగిపోతున్నాయి. నాలాలపై రోడ్లు వేయడం, నిత్యం వాహనాల రాకపోకలు సాగడం వల్ల నాలా ఉన్న రోడ్డు స్లాబ్ భాగం దెబ్బతింటుంది. దీంతో నాలాలు కుంగుతున్నాయి. దీనికి తోడు నాలాలు, రోడ్ల నిర్మాణంలో సరైన నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం కూడా నాలాలు కుంగడానికి మరో ప్రధాన కారణం. తాజాగా గోషమహల్ పరిధిలో దారుసలం నుండి చాకులవాడి వెళ్లే దారిలో పెద్ద నాల కుంగింది. అర్ధరాత్రి కుంగడంతో ప్రమాదమేమీ జరగలేదు. పురాతనమైన నాల కాబట్టి కుంగిందని స్థానికులు అంటున్నారు. అయితే గతంలో కూడా ఇదే నాల ఇప్పుడు కుంగిన ప్రాంతానికి 200 మీటర్ల దూరంలో కుంగింది. అప్పట్లో దానికి మరమ్మతులు చేయించి పునరుద్ధరించారు. మరోసారి అదేనా కుంగింది. నాల కుంగిన దారిలో ఎక్కువగా ప్లైవుడ్ షాపులున్నాయి. వీటి కోసం భారీ వాహనాలు ఈ దారిలో నిత్యం తిరుగుతుంటాయి. పురాతనమైన నాలా కావడం, నిత్యం వాహనాల రాకపోకలతో రోడ్డుపై బాగా దెబ్బతిని పొంగినట్లుగా తెలుస్తోంది. పురాతనమైన నాలాలను గుర్తించి వాటికి మరమ్మతులు చేసే విధంగా ఎటువంటి కార్యాచరణ జీహెచ్ఎంసీ చేపట్టడం లేదు. ఇప్పటికీ నగరంలోని పలుచోట్ల నాలాల దుస్థితిని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఫలితం మాత్రం శూన్యమే. నాలాలు కుంగకుండా ఉండాలంటే నాలపై నిర్మిస్తున్న స్లాబ్ రోడ్డు భాగాన్ని భీములు వేసి నిర్మించాలి. ఇలా చేయడం వల్ల స్లాబు అడుగు భాగం గట్టిగా ఉండి కుంగిపోయే అవకాశం తక్కువగా ఉంటుంది. నగరంలోని నాలాల దుస్థితిని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ నిధులు లేవంటూ మాట దాటేస్తున్నారు తప్ప ఈ సమస్యను పరిష్కరించడం లేదు. గోషామహల్లో మరోసారి రోడ్డు కుంగిపోయింది. అయితే ఇది 4వసారి రోడ్డు కుంగిపోవడంతో అయితే ఇక్కడ గోషామహల్ వాసులు అయితే భయంకి గురవుతున్నారనే చెప్పాలి. ఇక్కడ మనం విజువల్స్లో చూస్తే అయితే గోషామహల్ దగ్గర ఉన్నది గతంలోనే 3 సార్లు కుంగిపోవడంతో కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది అయితే కలగలేదు. ఎవరికి చాక్నవాడి దగ్గర ప్రధాన రహదారిపై ఘటన జరిగింది. అదే సమయంలో ఆ రూట్లో వెళ్తున్న పలు రాకపోకలు సాగిస్తున్న వెహికల్స్ ఇరికిపోయినాయి. వాటిలో ఆటో, ట్రాక్టర్, కారు కూడా ఉంది. ఇప్పటికే 4 సార్లు కుంగి నాలా రోడ్డు ప్రధాన రోడ్డు కావడంతో ట్రాఫిక్ జామ్తో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో కూడా కొంచెం ఊపిరి పీల్చుకుంటున్నారనే చెప్పాలి. అయితే నాలకు సంబంధించిన రోడ్డును పూర్తి స్థాయిలో విచారణ చేసి పటిష్టంగా నిర్మించాలనుకుంటే అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేయిస్తూ ఉన్నారు. అంటే గతంలో 3 సార్లు ఏదైతే రోడ్డు కుంగిపోయిందో అప్పుడైతే ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు మాత్రము ఇది ఇంకా భారీగా కుంగిపోవడంతో అయితే ఈ కుంగిపోయిన రోడ్డుని అయితే ఇప్పుడు ఇక్కడ పనులు అయితే మొదలైనాయి అనే చెప్పాలి. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ గోషామహల్ దగ్గర చూసుకుంటే కూడా కొంచెం మనకు ట్రాఫిక్ కనిపిస్తుంది. అసలే గోషామహల్ దగ్గర ఎక్కువగా రద్దీగా ఉండే ఏరియా కాబట్టి ట్రాఫిక్ ఎక్కువగా కనిపిస్తుంటుంది. అలాంటిది ఇప్పుడు రోడ్ వైపు కుంగిపోవడంతో ఇంకా కొంచెం ట్రాఫిక్ ఇక్కడ ఏర్పడిందని చెప్పి అయితే నిన్న మేయర్ వచ్చి ఇక్కడ మొత్తము వాళ్ళు పరిశీలించిన తర్వాత ఈ రోజు అయితే అంతా రోడ్ అయితే ఇక్కడ కుంగిపోయిన రోడ్ని మరమ్మతులు చేయిస్తున్నారు. కానీ ట్రాఫిక్తో కొంచెం ఈ వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారనే చెప్పాలి. అయితే గతంలో కూడా ఈ గోషామహల్ దగ్గర కుంగిపోయిన రోడ్డుతో చాలా ఇబ్బంది పడ్డారని చెప్పాలి. అయితే ఇప్పుడు కూడా మళ్ళీ
రోడ్డు కుంగిపోవడంతో మాత్రము చాలా మంది అయితే భయానికి గురవుతారని చెప్పాలి. పనులు పూర్తవుతే మాత్రం మళ్ళీ ఇలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఇప్పటికైతే ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు, కానీ నెక్స్ట్ మళ్ళీ మన రోడ్డు కుంగిపోతే ప్రాణాపాయం జరిగే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పి కూడా ఇక్కడ భయపడుతూ ఉన్నారు. అలాంటిది ఇప్పుడైతే అలాంటిది ఏం జరగకుండా అయితే జిహెచ్ఎంసీ ద్వారా అయితే మేయర్ అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన పనులను అయితే మొదలు పెట్టించారు. వీడియో జర్నలిస్ట్ రవితో సుప్రియ, HM TV.